హాయ్ అందరూ నమస్కారం. మనం ఏదైతే మొన్న మన వీడియోలో లైవ్లో ఒక అమ్మాయి మన దగ్గర రావడం జరిగింది. ఆ అమ్మాయి చదువుకు చాలా ఇబ్బంది పడుతూ ఉందని ఒక వార్త చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంతకుముందు మలేషియా పోయి రావడం జరిగింది. దాని తర్వాత జర్మనీ పోవడానికి ఆర్థిక స్తోమత లేక వెళ్ళలేకపోయింది. దానివల్ల ఆమె ఇబ్బందులు పడుతూ మన దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు ఆమెకి మరొక అవకాశం రావడం జరిగింది. ఇక్కడ పంజాబ్లోని పటియాలలో కూడా ఆమెకు ట్రైనింగ్ అవకాశం రావడం జరిగింది. దీని స్పందన మీద మనం లైవ్లో ఏదైతే ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్కు మనం కాల్ చేయడం జరిగింది. దాని ద్వారా వారు కూడా తక్షణమే స్పందించి ఆ అమ్మాయికి సహాయం చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. దీన్ని మేము అభినందిస్తూ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా ఎవరైనా అమ్మాయికి సహాయం చేయాలంటే మా కింది నెంబర్ సంప్రదించాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కూడా అమ్మాయి ఫోన్పే నెంబర్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా అమ్మాయికి పూర్తిగా మీరు సహాయం చేయగలరు. అయితే ఈరోజు మన స్టూడియోకి ఏదైతే ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మన స్టూడియోకి రావడం జరిగింది. మన స్టూడియోలోనే అమ్మాయికి ఏదైతే వారు డొనేట్ చేస్తూ ఉన్నారో ఆ డబ్బులను ఇవ్వడానికి ముందుకు మన దగ్గర రావడం జరిగింది. వారు ఒకసారి పిలిచి అమ్మాయికి మన స్టూడియోలో మన ముందే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకసారి రండి బ్రదర్. అయితే ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అమ్మాయికి 25,000 రూపాయలు, అంటే అమ్మాయి ఖర్చుకు 50,000 రూపాయలు అవుతుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అంటే సగం అమౌంట్ కూడా వీరు పూర్తిగా 25,000 రూపాయలు మన స్టూడియోలో అమ్మాయికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకెవరైనా కూడా సహాయం చేయాలంటే కూడా ముందుకు రండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా కూడా అంటే నిరుపేద విద్యార్థులకు సహాయం చేయడం జరుగుతూ ఉంది. అంటే పూర్తిగా అంటే ఇది ఇప్పుడు వరకు వాళ్ళు ట్రస్ట్ స్థాపించినప్పటి నుంచి ఇదే అతిపెద్ద అమౌంట్ అనుకుంటారు. ఎందుకంటే చిన్న మొత్తంలో చేసినట్టయితే ఎక్కువ మందికి సహాయం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే పెద్దగా అయితే ఒకరిద్దరికి మాత్రమే సహాయం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని కొంచెం సడలించుకొని పూర్తిగా ఈ అమ్మాయికి సహాయం చేయాలని ముందుకు రావడం మా ఛానల్ ద్వారా అభినందిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఇలానే మంచి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేయాలని మేము కోరుతూ ఉన్నాం. మా ఛానల్ ద్వారా వీరు కూడా చిన్న సత్కారం చేద్దాం. ఏదైతే మనం అడగగానే సహాయం చేసినందుకు వీరి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. అలాగే ఇంకెవరైనా చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా కింది నెంబర్ సంప్రదించండి. దాతల సహాయంతోనే మీరు చదువుకోవాలి. మీరు దేశానికి, రాష్ట్రానికి, మీ తల్లిదండ్రులు కూడా పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కూడా మేము కోరుతా ఉన్నాం. నమస్కారం. ఏమన్నా మాట్లాడుతున్నాను. ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో V9 న్యూస్ ఛానల్ ద్వారా అరుణన్న గారి ద్వారా మాకు ఈ శృతి అనే అమ్మాయికి ఈ విధంగా క్రీడా రంగంలో అమౌంట్ కోసం మాకు అన్నగారు లైవ్లో కాల్ చేయడం జరిగింది. దానికి మా ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరము డిస్కస్ చేసుకొని ఆ అమ్మాయికి 25,000 రూపాయలు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలుంటే ఇటువంటి విద్యార్థులను, అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి ఎటువంటి వారికైనా కానీ ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుండడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా చదువుకోవాలనేటువంటి ఆలోచన ఉండి చదువులో వెనుకబడి అదేవిధంగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎప్పుడు కూడా సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సహాయం ద్వారా ఇంకా అమ్మాయి కూడా మిగిలినటువంటి అమౌంట్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాతలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకా స్పందించి ఆ అమ్మాయి యొక్క క్రీడకు సంబంధించినటువంటి విద్యాభ్యాసానికి సహాయం చేయగలరని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటూ మా ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా V9కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మళ్ళీ సరికొత్త వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.